వచ్చిన ఎట్టి రోగాలతోటి యావనలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలిగిన సమర్థుడు అని నమ్ముతున్నట్లయితే ఆరాధించండి బిగ్గరగా. నువ్వు గొప్ప దేవుడివి ప్రభా, నువ్వు స్వస్థపరిచే దేవుడివి ప్రభా, నువ్వు శక్తిమంతుడివి ప్రభా. నన్ను నమ్ముకున్న నన్ను నువ్వు సిగ్గుపరిచే దేవుడివి కాదు ప్రభా. పరచుట సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు లేని లేడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు జగమును లేనే లేడయ్యా, నీకు సాటి అయిన దేవుడు లేని లేడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు జగమును లేనే లేడయ్యా. ఎందుకంటే బలవంతుడా, ఆరాధిద్దామండి. ఎట్టి వ్యసనమైన, ఎట్టి వ్యభిచారపు కార్యాలైన, ఎట్టి చారత్వమైన, ఎట్టి తిరుగుబాటు స్వభావమైన, ఎటు విననులని స్వభావమైన, ఎట్టి పాపమైన ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే ఆయన విడిపిస్తాడని నమ్ముతూ దేవుని ఆరాధిద్దామా? మన దేవుడు బలవంతుడండి. ఆయన నామములో ఉన్న మనందరికీ నిజంగా అధికారము, శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుగ్రహించబడ్డది. దుష్ట శక్తులను కాల్చివేయటం సాధ్యము. ఎటువంటి దుష్ట శక్తులైనా, ఎటువంటి దురాత్మ కార్యాలైనా, ఎటువంటి చాతుబడి శక్తులైనా, వాటి ప్రభావమైన అవన్నీ కూడా దేవుని సన్నిధిలో కాల్చివేయబడుట సాధ్యము అని నమ్మిన వారుంటే సాధ్యము అని చెప్తారా? హల్లెలూయా. నా దేవుడు బలవంతుడు.
కాల్చివేయుట సాధ్యం, నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం, దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం, నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం. నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు లేనే లేడయ్యా, నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు జగమున లేడయ్యా, నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు లేనే లేడయ్యా, నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు జగమున లేడయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. సర్వ సత్యములో నడిపించుట సాధ్యం, పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం,